డీటెయిల్స్ చూస్తే అధికారం ఎవరికి శాశ్వతం కాదన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైల్లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ములాఖాత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూనిచ్చేస్తుందన్నారు. బీజేపీ కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయన్నారు. కేతన్పల్లిలో తమకు సంపూర్ణ మెజార్టీ ఉన్నా దక్కించుకునేందుకు మంత్రి వివేక్ కుట్రలు పన్నారన్నారు. కోట్లు పెట్టి కౌన్సిలర్ను కొనే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 3 కోట్లు ఆఫర్ ఇచ్చినా తమ కౌన్సిలర్లు లొంగలేదన్నారు. కేతనపల్లిలో మంత్రి వివేక్ ఆటలు సాగవన్నారు. మంత్రి అండ చూసుకుని అధికారులు రెచ్చిపోతున్నారని, ప్రభుత్వ తొత్తులుగా పనిచేస్తున్నారని విమర్శించారు. అందరినీ గుర్తుపెట్టుకుంటామని, తాము తిరిగి అధికారంలోకి వచ్చాక వాళ్ళ సంగతి చూస్తామన్నారు కేటీఆర్. రైతు బంధు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధపడ్డారన్నారు. ఆ 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. బాల్క సుమన్కు జైలు కొత్త కాదన్నారు. ఉద్యమ సమయంలో అనేక సార్లు జైలుకు వెళ్ళాడన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని గుర్తుపెట్టుకోవాలని అన్నారు కేటీఆర్. ఇవాళ మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో నిజానికి మరి మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ 10 స్థానాలు గెలుచుకుంది. మాతో పొత్తులో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 4 స్థానాలు గెలుచుకుంది. మొత్తం 14 స్థానాలతో 22 స్థానాలుండే మున్సిపాలిటీలో 14 స్థానాలు డైరెక్ట్గా మరి ప్రీపోల్ అలయన్స్ ఎన్నికలకు ముందే పెట్టుకున్న కూటమి ఏదైతే ఉందో స్పష్టమైన మెజారిటీతో 3/2 మెజారిటీతో గెలుచుకున్నాం. ఈజీగా మరి కౌన్సిల్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం 7 స్థానాలు, 22లో 7 మాత్రమే. కేతనపల్లిలోనే కాదు, ఇవాళ రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో ఇదే పరిస్థితి. స్పష్టమైన మెజారిటీ బీఆర్ఎస్కి ఉంటే ఆ మెజారిటీని తుంగలో దొక్కే ప్రయత్నం. ఈ రకంగా ఇన్ని దురాగతాలు, దుర్మార్గాలు, కిడ్నాప్లు, ఎన్నో రకాల బెదిరింపులు, ప్రలోభాలు ఇవన్నిటికీ గురి చేసిన వెరవకుండా మా 14 మంది కౌన్సిలర్లు పొత్తు ధర్మాన్ని అనుసరించి సిపిఐ, బీఆర్ఎస్ అందరూ కూడా మరి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన నేను సిపిఐ నాయకత్వానికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా పొత్తు ధర్మాన్ని అనుసరించి మరి వారు కూడా నిబద్ధతతో ఉన్నందుకు ఎన్ని ఒత్తిళ్లు, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా వారు కూడా తగ్గకుండా, వెనక్కి తగ్గకుండా ఉన్నందుకు వారికి కూడా పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే తమ్ముడు బాల్క సుమన్ గారిని ఇక్కడ జైల్లో పెట్టారు. సుమను గతంలో తెలంగాణ ఉద్యమంలో 10 సార్లు జైలుకు పోయింది. 6 నెలలు జైల్లో ఉన్నాడు వివిధ సందర్భాల్లో. ఎప్పుడు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. టైం వస్తుంది, 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురుతుంది. ఈ అరాచకాలకి ఖచ్చితంగా చరమగీతం పాడే సత్తా ఆ రోజు మాకుంటుంది. అప్పుడు మీరు ఏ కలుగులో దాక్కున్నా ఇట్లా అరాచకాలు చేసిన అధికారులు కానీ, అరాచకాలు చేసిన మంత్రులు కానీ, ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా ఉన్నారో వారందరినీ కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టే బాధ్యత మాది.